ఆరా సంస్థ చెప్తోంది. ఆరా సంస్థ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తుంది. 56% పైగా మహిళలు వైసీపీకి పట్టం కట్టారు. పురుషుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేసిన మహిళలు మాత్రం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే పట్టం కట్టారని చెప్తుంది. వైసీపీ 49% ఓట్ షేర్ను సాధిస్తుంది. టీడీపీ 47.5% ఓట్ షేర్ను సాధిస్తుంది అని ఆరా అభిప్రాయపడుతుంది. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు ఆరా అంచనాని? ఆరా సంస్థ అంచనాతో నేను ఏకీపించట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ గురించి నాకు స్పష్టత ఉంది. నేను అనుకోవటం ఆరా అంచనాలు దుబ్బాక ఎన్నికలప్పుడు చూసాం. 4.5% ఓట్లతోటి అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే రఘునందనరావు గారు గెలవడం చూసాం బై ఎలక్షన్ సందర్భంగా. అట్లాగే 2014 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పని ఇతను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో ఈయన ప్రెడిక్షన్స్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కరెక్ట్ అయినాయి. అదే సందర్భంలో శ్రీ ఆత్మసాక్షి మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో ఘోరంగా వాళ్ళ అంచనా ఫెయిల్ అయింది. కాబట్టి ఏంటంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అని చెప్పని ఒక సంస్థ చెప్పింది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకుంటాం. కానీ అన్ని సందర్భాల్లో గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా వీళ్ళ అంచనాలు ఏమి లేవు. ఒకసారి అమర్నాథ్ గారి దగ్గర కూడా మనం తీసుకుందాం. అమర్నాథ్ గారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేలను ఆంధ్రప్రదేశ్ వరకు ఎలా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంత కన్ఫ్యూజన్గానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కూటమికే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ఒక 2 సంస్థలు, అదే చాణక్య.com అండ్ ఆరా మస్తాన్, వాళ్ళిద్దరు కూడా వైసీపీ అంటున్నారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. నేను చాలా మందితో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇఫ్ యూ కెన్ రిమెంబర్ 10వ తారీఖు ఫ్రైడే రోజు రాత్రి మేము లక్డీ కపుల్ దగ్గర బస్ స్టేషన్లో చాలా మంది నిలబడి ఉంటే వాళ్ళని అడిగితే 100% మంది కూడా ఖచ్చితంగా మేము టీడీపీకో లేకుంటే బీజేపీకో జనసేన అని చెప్తున్నారు. సో ఆ రోజు ఒక అంచనాకైతే రావడం జరిగింది కూటమి అధికారంలో. అంటే అమర్నాథ్ గారు, ఇప్పటి వరకు ఇచ్చిన సంస్థలో ఒక 6 సంస్థలు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఆ సంస్థల ఏ సంస్థలు ఏ విధంగా ఇచ్చే కూడా మీకు చెప్తాను. వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు మీకు చదివి వినిపిస్తాను. ఆత్మసాక్షి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్తుంది. ఆత్మసాక్షి 98 నుంచి 116 నియోజకవర్గాల్లో కంటిన్యూ చేద్దాం. అంతగా ఆత్మసాక్షికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆరా మస్తాన్ కి సంబంధించి బిగ్ నెంబర్స్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆరా మస్తాన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్స్ ఇచ్చారు. ఒక్కసారి నెంబర్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలని ఆ మధ్యలో కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆరా మస్తాన్ చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 71 నుంచి 85, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్న ఇక్కడ దాదాపు 75 స్థానాలు గెలవచ్చు అనేది ఇక్కడ కూటమికి సంబంధించి ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. వైసీపీకి సంబంధించి 94 నుంచి 104 అంటే కనుక దాదాపు 99 లేకపోతే 100 స్థానాలు గెలిచి అవకాశం ఉందని చెబుతోంది. ఇక కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు, అలాగే ఇతరులు కూడా ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది ఆరా మస్తాన్ సర్వే చెబుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం సర్వే చూపించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 3వ 4వదని చెప్పుకోవచ్చు. కాస్త వైసీపీకి సంబంధించిన బిగ్ నెంబర్, ఎందుకంటే ఇంతవరకు చూసాం కాస్త స్టీప్ డిక్రీజ్ అనే నెంబర్స్ ని చూసాం. కానీ చాలా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎందుకంటే దాదాపుగా ఇన్నాళ్ళు చూసుకుంటే కాస్త దగ్గరగా వచ్చేవి. అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి బహుశా ఒక 10, 15 లేకపోతే మహా అయితే ఒక 15, 20 అంతే. కానీ ఈసారి చూసుకుంటే చాలా బిగ్గెస్ట్ డిఫరెన్స్ కనిపిస్తోంది ఒక సర్వేకి ఇంకో సర్వే ఫలితాలకు సంబంధించి. అటువంటి సినారియో చూస్తున్నాం. ఆరా మస్తాన్ కి సంబంధించి వైసీపీకి 94 నుంచి 104, తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 మధ్య రావచ్చంటూ కూడా ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. ఒకసారి నేను మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రోహిత్, కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా ఎక్కడ సర్వే ఫలితాలకు సంబంధించి ఒకదానికి ఇంకో దానికి ఆ దగ్గరగా ఉన్న సినారియో ఎక్కడొక్కడ మనకి కనిపించట్లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనకి వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు చెప్తాను. ఆత్మసాక్షి వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది 98 నుంచి 116. రేస్ వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 128 స్థానాల్లో గెలుస్తుందని చెప్తోంది. పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ వైసీపీకి 115 నుంచి 125 అని చెప్తోంది. ఆపరేషన్ చాణక్య పార్థదాస్, జన్మత్, ర్యాప్ స్ట్రాటజీస్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, ఆరా, ఇవన్నీ కూడా వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటాయని చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు అమర్నాథ్ గారు? అంటే నేను సంస్థల గురించి కామెంట్ చేయను, కానీ 600 అయినా కూడా కూటమి అధికారంలోకి వస్తున్నది, అది క్లియర్. ఎందుకంటే గ్రౌండ్లో అందరిని అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్తున్నారు. ఎవరు కూడా చూద్దాం సార్ 2 రోజుల తర్వాత ఆలోచిద్దామని ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే ఇది ఇవ్వాల కాదు నేను చెప్పేది, దాదాపు 3 నెలల క్రితమే ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా ఒక డిసిజన్ తీసుకున్నారు.
ఖచ్చితంగా ఎన్డీఏకు ఇవాళ ఈసారి అధికారం ఇద్దామని. సో ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి చేసే ఏకైక కామెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బోత్